ఇది స్వీట్ షాప్‌లో కొన్న మైసూర్ పాకు రూ. 60కు 4 పీసులొచ్చాయి. ఇవే మైసూర్ పాకు మనం ఇంట్లో తయారు చేస్తే ఎంత ఖర్చయితుందో చూద్దాం రండి. ఈ కప్పుతోటి 2 కప్పుల శనగపిండి రూ. 30, 4 కప్పుల చక్కెర రూ. 20, 4 కప్పుల నూనె రూ. 60. స్టవ్ పైన కడాయి పెట్టి అందులో చక్కెర, కొద్దిగా నీళ్లు వేసి చక్కెర పాకం పట్టుకోవాలి. ఇంకొక స్టవ్ మీద నూనె వేడి పెట్టుకోవాలి. శనగపిండిలో కొద్దిగా వేడి నూనె వేసి కలపాలి. ఇంతలోపు మనకు పాకం గీడ రెడీ అయ్యింది. తీగ పాకం వస్తే చాలు వెంటనే మనం శనగపిండిని చక్కెర పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ శనగపిండి పాకంలో బాగా ఉడకాలి. ఇప్పుడు వేడి నూనెను కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉంటే ఈ శనగపిండి కొద్దిసేపటికి గుల్లబడుతుంది. ఇప్పుడు వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని నూనె రాసిన ట్రేలోకి వేసుకొని ఇది వేడిగా ఉన్నప్పుడే ముక్కలుగా కట్ చేసుకొని చల్లగా అయిన తర్వాత డీమౌల్డ్ చేసుకోవాలి. ఇది మనం ఇంట్లో చేసిన మైసూర్ పాకు. బయట కొన్న మైసూర్ పాకు రూ. 60కు 4 పీసులొస్తే మనం ఇంట్లో చేసింది రూ. 110కు 1300 గ్రాములొచ్చింది.